ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. గురువారం శుక్రవారం 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర అమరావతి సచివాలయంలో కలెక్టరల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2024 తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 6 దఫాలుగా కలెక్టర్ సమావేశాలు నిర్వహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఈ 2 రోజుల పాటు 7వ కలెక్టర్ కాన్ఫరెన్స్ని నిర్వహించారు. దీనికి మంత్రులు అందరితో పాటు కలెక్టర్లు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఐఏఎస్ అధికారులు, హెచ్ఓడీలు వీళ్ళందరూ దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గత 23 నెలలుగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద, భవిష్యత్తులో అమలు చేయాలనుకుంటున్నటువంటి కార్యక్రమాల మీద సీఎం నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకి, అధికారులకి స్పష్టమైనటువంటి నిర్దేశాలు జారీ చేశారు. ప్రధానంగా ఈ 2 రోజుల పాటు జరిగినటువంటి కలెక్టర్ సమావేశాల్లో ప్రధానంగా స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలని దిశానిర్దేశం చేశారు. వీటి లక్ష్యాలు నెరవేర్చే విధంగా కలెక్టర్లు, అధికారులు, కార్యదర్శులు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. దీంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని పెంచడానికి కావాల్సినటువంటి ఆలోచనలు, కార్యాచరణ కూడా చేపట్టాలని సూచించారు. పాలనలో టెక్నాలజీని ఉపయోగించి పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలి, సేవలు మరింత సులువుతరం చేయాలి అని దిశానిర్దేశం చేశారు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలకు, లబ్ధిదారులకు ఎక్కడ ఆటంకాలు కలగకుండా వాళ్ళకి ఫలాలు అందే విధంగా కలెక్టర్లు, అధికారులు కృషి చేయాలని, వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఏ ఒక్కరికి కూడా ఫలాలు అందని అంటే ప్రతి ఒక్కళ్ళకి ఫలాలు అందే విధంగా పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. దీంతో పాటుగా వాట్సాప్ గవర్నెన్స్ గురించి, మనమిత్ర గురించి కూడా ఆయన ప్రస్తావించారు. 2024 తర్వాత అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో దీని గురించి కలెక్టర్లకి, అధికారులకి వివరిస్తూ దీని ద్వారా అందిస్తున్నటువంటి సేవలను మరింత విస్తృత స్థాయిలో చేయాలని, ప్రజలకి మరిన్ని సేవలు ఈ మనమిత్ర ద్వారా అందించాలన్న లక్ష్యంతో అధికారులు, కలెక్టర్లు పనిచేయాలని సూచించారు. దీంతో పాటుగా ఫైళ్ళు, వివిధ రకాలకు సంబంధించినటువంటి శాఖలకు సంబంధించినటువంటి ఫైళ్ళని ఏమాత్రం పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని, వాటిని పరిష్కరించాలని గట్టిగా నిర్దేశం చేశారు. అంటే ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద, వాళ్ళు సమస్యలకు ఏదైనా సమస్య మీద వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఫైళ్ళు, ప్రభుత్వపరమైనటువంటి ఫైళ్ళు, దీంతో పాటుగా పాలసీలకు సంబంధించినటువంటి ఫైళ్ళు మొత్తం మీద ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫైళ్ళు ఏ ఒక్కటి కూడా పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు వాటిని క్లియర్ చేయాలని చాలా గట్టిగానే కలెక్టర్లకి సూచించారు. దీంతో పాటుగా ఇటీవల మంత్రులు సింగపూర్ పర్యటన చేసి వచ్చిన సందర్భంగా అక్కడ వాళ్ళు అధ్యయనం చేసినటువంటి అంశాలను కూడా ఈ సందర్భంగా చర్చించారు. వాటిల్లో కీలకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనువైనటువంటివి, ఇక్కడ పాలనా రంగంలో ఉపయోగపడే పద్ధతులను సింగపూర్ ప్రభుత్వము అక్కడ పాలనలో అనుసరిస్తున్నటువంటి పాలనా పద్ధతులను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అమలు చేయాలన్న ఆలోచన కూడా ఆయన కలెక్టర్ల ముందు ఉంచారు. దీనికి సంబంధించి ఒక జిల్లాలో ఈ రకమైనటువంటి పైలట్ ప్రోగ్రాం కింద దీనిని అమలు చేసిన తర్వాత వాటి ఫలితాలను బట్టి మిగతా జిల్లాల్లో కూడా వీటిని అమలు చేయాలి. దీనికి సంబంధించినటువంటి కార్యాచరణని, ప్లాన్ ఆఫ్ యాక్షన్ని 90 రోజుల్లో రెడీ చేయాలని వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. దీంతో పాటుగా జిల్లాల వారీగా, అంటే ఏ కలెక్టర్లు అయితే ఉత్తమ పనితీరును కనబరుస్తారో, ప్రజలకి వాళ్ళ సేవలు విస్తృత స్థాయిలో అందిస్తారో
ఎవరైతే ప్రజలకి దగ్గరగా ఉండి సేవలు చేస్తారో అలాంటి కలెక్టర్లకి ఉత్తమ ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి కలెక్టరు ఉత్తమ పనితీరు కనబరిచి మంచి ర్యాంకులు పొందాలని ఆయన కలెక్టర్లకి సూచించారు. మంచి ర్యాంకులు పొందినటువంటి కలెక్టర్లని మిగతా కలెక్టర్లకి ఎవరైతే తర్వాత స్థానాల్లో తక్కువ స్థానాల్లో ఉంటారో వాళ్ళకి మెంటర్లుగా ఏర్పాటు చేస్తాము. తద్వారా వాళ్ళ పనితీరు కూడా మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది అన్న అంశాలను ఆలోచనలు కూడా కలెక్టర్లకి వివరించారు. దీంతోపాటుగా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను కానీ, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను కానీ, ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువ చేస్తున్న సందర్భంలో వాళ్ళ సంతృప్తి స్థాయిలను మరింతగా పెంచాలని వాళ్ళకి ఒక లక్ష్యంగా నిర్దేశించారు. అంటే ప్రభుత్వపరమైన సేవలు ప్రజలకు చేరువేస్తున్న సందర్భంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ సేవల వల్ల, ప్రభుత్వ పథకాల వల్ల వాళ్ళు సంతృప్తిగా జీవించాలి, సంతృప్తి వ్యక్తం చేయాలి. ఆ విధంగా కలెక్టర్లు, అధికారులు ఒక లక్ష్యంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. దీంతోపాటుగా త్వరలో స్థానిక సంస్థలు రానున్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి ప్రక్రియనంతా పకడ్బందీగా రూపొందించాలని, ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి కావలసినటువంటి ప్రణాళికలు రంగాన్ని సిద్ధం చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకి, అధికారులందరికీ దిశానిర్దేశం చేశారు. దీంతోపాటుగా ప్రజలు తమ సమస్యలు, తమ గోడు వినిపించుకోవడానికి ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి ప్రతి సోమవారము వాళ్ళ పరిష్కారం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని మరింత దిగ్విజయంగా నడిపించాలి. ప్రజలు ఏ ఒక్క సమస్యతో బాధపడకూడదు. వాళ్ళు ఏ అర్జీతో వస్తున్నారో, ఏ సమస్యతో వస్తున్నారో ఆ సమస్య మీద ప్రత్యేకంగా దృష్టి సారించి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి. ఆ దిశగా వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా, ఆ సమస్యలను పరిష్కరించి వాళ్ళకి భరోసా ఇచ్చే విధంగా కలెక్టర్లు, అధికారులు వ్యవహరించాలి. దానికోసము ప్రత్యేకంగా ఒక సమయాలను కేటాయించుకుని ప్రజలని సంతృప్తి పరిచే దానిలో ముందుండాలని దిశానిర్దేశం చేశారు. అంటే ఇప్పటి వరకు ప్రతి సోమవారం నాడు ఈ కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో ఇది సరిపోవడం లేదు. ప్రజల్లో ఇంకా అసంతృప్తులు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఆ అధికారుల పట్ల, ప్రభుత్వం పట్ల వాళ్ళు ఇంకా కాస్త వ్యతిరేకతతోనే ఉన్నారు, సంతృప్తిని వ్యక్తం చేయడం లేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం కూడా ఇలాంటి కార్యక్రమాలని నిర్వహించాలని కలెక్టర్లకి, అధికారులకి దిశానిర్దేశం చేశారు. అంటే వారంలో 2 రోజుల పాటు ప్రజల కోసము, ప్రజల సమస్యల కోసము, అర్జీదారుల కోసము సమయాన్ని కేటాయించినట్లయితే ప్రజల్లో సంతృప్తి భావన ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఒక భరోసా కలిగించినట్టు అవుతుంది. దీనికోసము దీని మీద అధికారులు, కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలి అని దిశానిర్దేశం చేశారు. ఇలా చాలా ముఖ్యమైనటువంటి అంశాల మీద సుదీర్ఘంగా 2 రోజుల పాటు కలెక్టర్ కాన్ఫరెన్స్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులతోటి, కలెక్టర్లతోటి చర్చించి ఈ రకమైనటువంటి ఆదేశాలను జారీ చేశారు. అయితే ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రుల పాలన తీరును ఒకసారి గమనించినట్లయితే ఒక్కొక్క ముఖ్యమంత్రి తన పాలన తీరును చూపించుకుంటూ పరిపాలన సాగిస్తూ వచ్చారు. వాళ్ళల్లో నారా చంద్రబాబు నాయుడు పాలన తీరు దాని మీద అంటే ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్గా ఆయన ప్రజల్లో కానీ అధికారుల్లో కానీ ఒక రకమైనటువంటి పేరు సంపాదించుకున్నారు. అంటే మిగతా వాళ్ళ కంటే నారా చంద్రబాబు నాయుడు సమీక్షలు నిర్వహించడంలోనూ, అధికారులతో కూర్చొని ప్రత్యేకంగా దానికోసం సమయం కేటాయించి సమీక్షలు, రివ్యూలు చేస్తూ
ఆ శాఖకు సంబంధించినటువంటి అంశాలను, ఆ సమస్యలను, ఈ లోటుపాట్లను సరిదిద్దే క్రమంలో ఆయన విస్తృత స్థాయిలో గంటల తరబడి, రోజుల తరబడి ఆయన ఈ సమీక్షల కోసం వెచ్చిస్తారు. రాష్ట్రంలో ఏ సమస్య గురించి అయినా, ఏ శాఖ గురించి అయినా ఆయనకి ఒక క్షుణ్ణమైనటువంటి ఆలోచన, అవగాహన కలిగిన ముఖ్యమంత్రిగా ఆయనకి ఒక పేరు కూడా ఉంది అన్న చర్చ కూడా అధికారుల్లో వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన సమీక్షలు నిర్వహిస్తున్న తీరు, ఆ సమీక్షల్లో ఆయన దిశానిర్దేశం చేస్తున్నటువంటి తీరు, పలు రకాల అంశాల మీద ఆయన లోతైన అవగాహన కలిగి ఉండడం, వాటిని అధికారులకు వివరించి చెప్పడము, వాటిని ఎలా పరిష్కరించాలో సూచనలు ఇవ్వడము, ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడికి పరిపాలనా దక్షత కలిగిన సీఎంగా ఒక పేరు సంపాదించుకున్నారు అన్న చర్చ కూడా అధికారులు వినిపిస్తుంది.